గురువుగారు, అరచేతి రేఖలలో 13 స్థానాలు ప్రధానమైనవని చెప్తారు. అవి ఏవి? అరచెయ్యి ఎవరికి వారు చూసుకుంటే ఈ అరచెయ్యి కారకంగానే డబ్బు ఇస్తాం, డబ్బు తీసుకుంటాం. యాచనామోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామా మేఘదూత మహాకావ్యం. ఈ అరచేతిలో ఉండే ఆ 13 స్థానాలు ప్రధానమైనవి మణిబంధన రేఖలు. ఈ దిగువన ఇది ఒక స్థానం. ఈ రేఖలు అడ్డుగా తీగల వలె ఉండి మళ్ళీ వాటికి ఇలా ఖండన రేఖలుగా ఉంటే అనేకములైన మణిమయమైనటువంటి ఆ కంకణములను వారు ధరిస్తారు. ఈ రేఖలు చెబుతాయి. వీటితో పాటుగా అరచేతిలో ఉండే ఆ మిగతా 12 స్థానాలు కూడా విద్యాస్థానం, కళత్రస్థానం, ధర్మస్థానం. ధర్మస్థానం ఈ అరచేతిలో ఉండే బుద్ధిరేఖ దిగువన ఉండే భాగ, ఇది ధర్మస్థానం. శూన్యస్థానం ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యన ఇలా 90 డిగ్రీలుగా ఉండాలి. చాలామందికి ఇలా రాదు. ఇలా వంకరగానో లేదా ఇంకా ఎక్కువగా అంటే 120 డిగ్రీస్గా ఎక్స్పాండ్ కావడమో ఉంటుందే కానీ ఇలా ఖచ్చితంగా 90 డిగ్రీలు ధర్మాన్ని పాటించేవారు ఇలా ఉంటారు అంటూ ఈ శాస్త్రం చెబుతుంది సాముద్రికంలో. కళత్ర స్థానం అనగానే 13 ఇది కూడా చాలా గొప్ప స్థానం. చిటికెన వేలికి దిగువన ఉండేటటువంటి స్థానం కళత్ర స్థానం. భార్య భర్త, ఆడవారి చెయ్యి అయితే భర్త, మగవారి చెయ్యి అయితే భార్య. అడ్డు గీత ఉంటుంది. ఆ గీత ఇలా కొద్ది దూరం వచ్చి దిగువన వాలిపోతే వారు వారి భార్య లేక భర్తకు సరెండర్ అయిపోతారు. పూర్తిగా ఆ రేఖ పైకి వెళ్ళింది, విడిపోతారు త్వరలోనే. ఈ పైన ఉండేటటువంటి నిలువు గీతలు సంతాన రేఖలు అని పలువురు చెప్తూ ఉంటారు. అవి సంతాన రేఖలు కావు. నిజమైన సంతాన రేఖలు చిటికెన వేలి మధ్య భాగం, ఇది స్థానం, సత్సంతాన స్థానం, పుత్రస్థానం. చిటికెన వేలి మధ్య భాగంలో నిలువు గీతలు ఎన్ని ఉంటే అంతమంది కుమారులు. పుత్రికా స్థానం మధ్యవేలు, శనికి సంబంధించిన వేలు. ఈ మధ్యవేలిలో మధ్య కణుపులో ఉండే గీతలు, ఇది పుత్రికా స్థానం. వివాహ సమయంలో విష్ణుర్యోనిం కల్పయదుత్వష్టా రూపాన్ని విగుంశతు ఆశించతు ప్రజాపతిర్ధాత గర్భం దధాతుతే ఇలాంటి మంత్రాలు చెప్పే సమయంలో ఇల్లాలు చేయి బుచ్చుకొని భర్త ఆ అగ్నిహోత్రం చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. అలా తిరిగే సమయంలో ఇల్లాలు తన చిటికెన వేలిని అందిస్తే పుత్ర సంతానం ఆశిస్తున్నట్లు, చూపుడు వేలు మధ్య వేలు అందిస్తే పుత్రిక కావాలి అని ఆశిస్తున్నట్లు. ఇలాంటివి కూడా చెప్పేటటువంటి వారు ప్రాచీనులు. ఇవన్నీ కూడా అరచేతిలో ఉండేటటువంటి స్థానాలు. సోదర స్థానం, భ్రాతృస్థానం, శత్రుస్థానం, ఇవి 7, 8, 9 స్థానాలు ఈ రెండింటి మధ్యన ఉంటాయి వరుసగా. ఈ నేపథ్యంలో అన్నింటికీ మూలం అరచెయ్యి. ఈ చేతిని ఇలా ముడిచిపెడితే గర్భంలో ఉన్నప్పుడు ఎలా ముడిచిపెట్టామో అలా గీతలు ఏర్పడతాయి. వీటిపైన ఓ శాస్త్రం, దానికో ధర్మం అని కూడా వెక్కిరించేటటువంటి వాళ్ళు ఈనాటి కాలంలో పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారండి. వారి ఆలోచనలు వారి మట్టుకే. శాస్త్రం ఎప్పుడు శాస్త్రం కాకుండా పోదు కదా. శాస్త్రంలో ఏముంది, అది కూడా ఒక వేల సంవత్సరాలుగా అనూచానంగా వస్తున్న స్వరూపమే కదా. వేదాంగమైనటువంటి జ్యోతిషంలో అంతర్భాగమే కదా. నిర్లక్ష్యపరచకూడదు. ఈ రేఖలు గర్భంలో ఉన్నప్పుడు నిజమే 5వ నెలలో భుగం సవనమసి అన్నప్పుడు ఏర్పడతాయి అంటుంది వేదం. అలా ఏర్పడ్డ ఈ రేఖలు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఎవరికి వారు చూసుకోవచ్చు. చంద్రభాగలో ఈ బీజం ఆరంభం నుంచి కేతు స్థానం నుంచి ఇలా నిలువు రేఖ ఏర్పడితే విదేశీ నివాసాలకు సంబంధించిన రేఖ స్థానం. అది 13 స్థానాలు. ఆయుర్దాయ స్థానం, హృదయస్థానం, బుద్ధిస్థానం, విద్యాస్థానం, ఉంగరం వేలి దిగువన ఉండేటటువంటి నిలువు గీత విద్యాస్థానం వెరసి అరచేతిలో 13 స్థానాలు ఉంటాయి. ఈ రేఖలు మారుతూ ఉంటాయి ప్రతి 6 నెలలకు ఒకసారి. ప్రధానంగా కనిపించేటటువంటి 3 రేఖలు మారకపోవచ్చు, కానీ ఆ రేఖల పైన బిందువు, ద్వీపాలు, ఖండన రేఖలు, లేతగా ఉండేటటువంటి వలయాకారాలు, వృత్తాలు, సమచతురాలు,
త్రికోణాలు అనేకం ఈ రేఖలపైన ఏర్పడుతూ ఉంటాయి. గమనిస్తే ఈ సాముద్రిక శాస్త్రం ఒక సముద్రం వంటిది కనుక 13 స్థానాలు అరచేతిలో ఉండగా వాటిని గమనించి అనుకూలంగా ఉండే విద్యాభ్యాసం చేస్తే ఆ విద్యలో అతడు ఉన్నత ప్రమాణాలను చేరుకోగలుగుతాడు. ఇది విషయం.